నా పేరు స్వప్న. సార్ దగ్గరకు ఒక 1 year బ్యాక్ వచ్చాము. సో కొంచెం ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వల్ల, ఇంకో ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకపోవడం వల్ల సార్ దగ్గరకు వచ్చాము. సార్ మా ఇద్దరు జాతకాలు చూశారు అండ్ రెమెడీస్ చెప్పారు. వాళ్ళు చెప్పిన రెమెడీస్ మేము పాటించి ఒక 1 year తర్వాత మేము ఈ వీడియో చేస్తున్నాము. మాకు చాలా మంచిగా జరిగింది. ఎంత మంచిగా జరిగిందంటే ఒక 50% మా మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా సార్ చెప్పే రెమెడీస్ ఇప్పటికీ పాటిస్తున్నాము. సార్ కూడా నమస్కారం. జేకే శాస్త్రి గారికి శతకోటి వందనములు. నేను 2019లో సౌత్ ఆఫ్రికా జాబ్కి వెళ్ళాను. జాబ్ చేసేటప్పుడు నాకు ప్రతిరోజు రాత్రి నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టకపోతే సార్ ఒక క్లిప్పింగ్ యూట్యూబ్లో క్లిప్పింగ్ వచ్చింది. యూట్యూబ్లో క్లిప్పింగ్ చూస్తే శివాయ ఓం అని 11 సార్లు పడుకునే ముందు అనమన్నారు. నేను అది ఎప్పుడైతే అలా అనమన్నా సార్ అది ఆ క్లిప్పింగ్ ఆలకించి ప్రతిరోజు జాబ్ చేసుకొచ్చిన తర్వాత పడుకునే ముందు అంటే అప్పటి నుంచి నాకు నిద్ర సక్రమంగా పడుతుండేది. సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సార్ దగ్గర వచ్చి కలవడం జరిగింది. జేకే సార్ స్వామికి వందనామలు. 3 ఏళ్ళు మాకు అప్పులు చాలా 25 లక్షలు అప్పు ఉంది. అంతా మిర్చి చేసుకున్న తర్వాత మాకు అప్పులు బాగా తొలగిపోయి 3 సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు ఫ్యాక్టరీ కట్టుకుంటున్నాం. బాగా జరుగుతుంది. నెలకి 25 లక్షల వరకు టర్నర్ అవుతుంది. అనంత పద్మనాభంకు సంవత్సరం జరుపుకుంటున్నాము. నమస్తే అండి, నా పేరు సుబ్రహ్మణ్యం అండి. నేను రావపల్లిలో ఉంటాను. నేను బిల్డర్ని. చాలా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లంలో బిజినెస్లన్నీ దెబ్బతిని కరోనా టైంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నాకు జేకేఆర్ గురించి తెలిసి జేకేఆర్ మీట్ అవ్వడానికి వచ్చాను. కలిసి నాకు జాతకం చూసి పూలు చేయమని చెప్పి రెమెడీ చేయమని చెప్పారు. నేను 6 months రెమెడీ చేశానండి. రెమెడీ చేయడం వల్ల నేను చాలా ఆరోగ్యంగాను చాలా ఉన్నత స్థితిలోకి నేను వెళ్ళగలుగుతున్నాను. మంచి పనులు వస్తున్నాయండి. అనుకునేవన్నీ కూడా సాధించగలుగుతున్నాను. నా ఫ్యామిలీ బాగున్నాయి, నేను బాగున్నాను, నా ఆరోగ్యం బాగుంది, నా బిజినెస్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. నేను చాలా కష్టమైన పరిస్థితుల్లో సార్ని కలిశానండి. వచ్చి గురువు గారు చెప్పినందు వల్ల నేను చేశానండి. ఆయన చెప్పినట్టు చేయడం వల్ల నేను మళ్ళీ పుంజుకుని మళ్ళీ మంచి పొజిషన్లోకి వెళ్తున్నానండి. అందువల్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జేకే గారు. ఇంకా ముందు కూడా జేకేఆర్ గారితో నేను గురువు గారు ఏం చెప్తే ఈ పనులన్నీ చేసి నేను కూడా ఇంకా పూర్వవైభవం రావాలని కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా రండి. మీరు కూడా వచ్చి జేకేఆర్ గారిని కలిసి ఆయన చెప్పినవన్నీ కూడా రెమెడీ చేయటం వల్ల అందరం బాగుంటామండి. మీ ఫ్యామిలీ కూడా బాగుంటాయండి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.